మీనా అందరి ముందు ఆ జ్యూస్లో మందు కలిపాను, ఆయన మందు మానేయడం కోసం అని చెప్పగానే బాలు గుండె ముక్కలవుతుంది. ఇంతలో సత్యం మీనానెవరూ ఏమీ అనకండి, తన భర్త తాగుబోతూ అంటే తనకే కదా అవమానం, అందుకే అలా చేసింది అని సపోర్ట్ చేస్తాడు. దాంతో బాలు మనస్సు ఇంకా చివుక్కుమంటుంది. అదే బాధతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు మేడమీదికి. అది గమనించిన మీనా ప్రభావతికి విరుగుడు మందిచ్చి బాలు వెనుకే వెళుతుంది. అక్కడే ఎమోషనల్ సీన్ మొదలైంది. బాలు బాధగా కూర్చుని ఎందుకు మందు కలిపావ్ అని అడుగుతాడు మీనా వైపు చూడకుండా, మీనా రావడం గమనించి. మీనా కూడా బాలు పక్కనే కూర్చుని మరి మీరు మామూలుగా చెప్తే వినట్లేదు కదా, మందు తాగడం ఆపడం లేదు కదా అంటుంది బాధగా. వెంటనే బాలు కళ్ళనిండా నీళ్లతో నేను తాగలేదు మీనా అంటాడు. ఈ మాట తాగినవాళ్లు చెప్తే ఎవరు నమ్ముతారు? తాగడం పూర్తిగా మానేసి అప్పుడు చెప్పండి కబుర్లు అంటుంది మీనా. పూర్తిగా మానడమంటే అది సాధ్యం కాదు. అలా చెయ్యాలంటే నేను కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి, అప్పుడుగాని సాధ్యం కాదు అంటాడు బాలు బాధగా. తాగుబోతులకు ఇలాంటి కారణాలు చాలానే ఉంటాయి అంటుంది మీనా కోపంగా. వెంటనే బాలు ఏడుస్తూ మీనా చేతిని తన చేతిలోకి తీసుకుని మీనా భుజంపై తలవాల్చి అందర్లాంటి వాణ్ణి కాదు మీనా, అలా అనొద్దు, అందరూ వేరు నేను వేరు అంటాడు బాలు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు అంటుంది మీనా బాధగా. అప్పుడే బాలు ఏడుస్తూ నేను పనిని దైవంగా చూస్తాను, అలాంటి సమయంలో తాగను, పైగా నువ్వు కష్టపడి కొనిచ్చిన కారది, అది నాకు దేవాలయంతో సమానం, అలాంటి కారులో అలాంటి పనులు ఎందుకు చేస్తాను మీనా? అయినా చిన్నప్పటినుంచి చూస్తున్న మా నాన్నే నన్ను నమ్మలేదు, కాని నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నాను, కాని కాదు అంటూ పైకి లేచి కళ్ళు తుడుచుకొని నీ దగ్గర నా బాధను చెప్పుకునే ప్రయోజనం ఏముంది అనేసి వెళ్ళిపోతాడు. ఇంతలో మౌనిక కాల్ చేసి ఆ వీడియో చూసి అన్నయ్య తప్పు చేశాడంటే నువ్వు కూడా నమ్ముతున్నావా వదినా? మనం పూర్తి వీడియో చూడలేదు కదా, ఇందులో ఎవరో కుట్ర చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది వదినా అంటూ మీనాకు అనుమానం కలిగేలా మాట్లాడుతుంది మౌనిక. దాంతో నిజం నిరూపించాలని మీనా ఫిక్స్ అవుతుంది. మరోవైపు బాలు కారు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ పోలీసుల్ని బ్రతిమిలాడతాడు. బాలు మాటలు వాళ్లకి పొగరుగా అనిపిస్తాయి. దాంతో ఎస్ఐ కానిస్టేబుల్కి ముందు వీడి పొగరు అణచవయ్యా అనడంతో ఆ కానిస్టేబుల్ నీ బండి నీకు కావాలంటే పేపర్స్ బండిల్ తీసుకొనిరా, ఛాయ్ తీసుకురా, ఆ టేబుల్ క్లీన్ చెయ్యి, ఆ కబోర్డు క్లీన్ చెయ్యి అంటూ సీఐ వచ్చే వరకు వేధిస్తాడు. పాపం బాలు అన్నీ చేస్తాడు. ఇక సీఐ వచ్చాక గుణ క్రియేట్ చేసిన వీడియోని ముందు పెట్టి నువ్వు తాగలేదంటే ఎవరు నమ్ముతారయ్యా, వెళ్ళు, బండిని కోర్టులో తీర్పొచ్చాక ఇస్తాం పో అని పంపేస్తారు. ఇక మన మీనా ఉదయాన్నే బార్ ముందుకు వెళ్లి బార్ తెరిచే వరకు వెయిట్ చేస్తుంది. అయితే ఒక యూట్యూబర్ ఒక కెమెరామ్యాన్ ని వెంటబెట్టుకొచ్చి చూశారా ఈ రోజుల్లో ఆడవాళ్లు ఎలా తయారయ్యారు, ఈ సమయానికి గుడిలో ఉండాల్సిన ఆమె మందు కొట్టడానికొచ్చింది చూశారా ఈ వింత అంటూ మీనా ముందే చెబుతూ ఉంటాడు. మీనా కోపం వచ్చి వాడిని లాగిపెట్టి కొట్టి నేను తాగడానికి రాలే, ఒక నిజం బయట పెట్టడానికి వచ్చాను, నా భర్త ఈ బార్లో తాగారు అని వీడియో చేశారు ఎవరో, కానీ ఆయన తాగలేదు, అది నిరూపించడానికే వచ్చాను అంటూ వాళ్లకిచ్చి పడేసి బార్ ఓనర్ దగ్గరకు వెళుతుంది. అక్కడ ఆయన్ని బ్రతిమలాడి సీసీ ఫుటేజ్ కోరుతుంది. ఇక కమింగ్ అప్ లో బాలు తాగలేదని, తాగినట్లుగా గుణే వీడియో తీశాడు అన్న నిజం తెలుస్తుంది. దాంతో మీనా పరుగున వెళ్లి బాలుకి క్షమాపణలు చెప్తుంది. వెంటనే ఇద్దరూ కలిసి గుణ అనే వ్యక్తి కుట్రపూరితంగా వీడియో చేసి వైరల్ చేశాడు, మరో వీడియో చేస్తారు. ఆ వీడియోని ఇక్కడ సత్యం అక్కడ పోలీసులు అంతా చూడడం జరుగుతుంది. మొత్తానికి మీనా సాధించింది. పైగా గుణే కుట్ర చేశాడని తెలిసిపోయింది కాబట్టి శివ ఇప్పటికైనా మారతాడు కాబోలు, పశ్చాత్తాపంతో క్షమించబావా అని వస్తాడు కాబోలు, లేకపోతే గుణ శివను ఇంకా మాయలో ఉంచుతాడా అనేది చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో.